జగన్ బాబు వచ్చిన తర్వాత వాలంటీర్లు వచ్చిన తర్వాత ఇళ్ళకొచ్చి అన్ని కార్డులేంటి, ఆరోగ్యశ్రీ కార్డులేంటి, పెన్షన్లేంటి ఇళ్ళకొచ్చి ఇస్తున్నారు. అన్ని బాగానే చేస్తున్నారు నాన్న. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఇంటికి వచ్చి తలుపు కొట్టి నాకు ఇచ్చేయలేదు నాన్న. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చేసి ఇవ్వకోకుండా ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు. ఏమైనా కానివ్వండి, మీరు చంద్రబాబు నాయుడు రావటం కష్టం. ఆయన గురించి నాకు చెప్పమాకండి. అమ్మా ఇంతకు ముందు మీకు పెన్షన్ ఇక్కడ రావాల్సిన అవసరం లేకుండా వాలంటీర్ల ద్వారా వచ్చేసది కదా, ఇక్కడికి రావాల్సి వస్తుంది కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా బాధగా ఉంది నాన్న. కళ్ళు కనపడవు, అక్కడి నుంచి ఎన్ని రోజులు దాటుకొని రావాల్సి వచ్చింది. అందుకని చాలా బాధగా ఉంది. చక్కగా ఇంటికి వచ్చి తెల్లారిపాటికి ఇచ్చేది లక్ష్మి గారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఇంటికి వచ్చి తలుపు కొట్టి నాకు ఇచ్చేయలేదు నాన్న. చీకటి అయినా సరే వచ్చి నాకు ఇచ్చేయలేదు. అంటే మీలాంటి వాళ్ళు చాలా మందికి ఇప్పుడు ఎండలు కదమ్మా, బాగా విపరీతంగా ఇప్పుడు కూడా వచ్చేదాన్ని కాదు నాన్న. నిన్న వచ్చాను, డబ్బులు రాలేదమ్మా మా అమ్మగారు అన్నారు. నిన్న ఇక్కడికి వచ్చారమ్మా? వచ్చాను, రాలేదు మా అమ్మగారు. రేపు పొద్దున్న 9 గంటలకు రండి అన్నారు. నేను రాలేదు. నేను ఇప్పుడే వచ్చాను. చల్లబడి తర్వాత వచ్చాను. పెన్షన్కి ఏం బాగానే వస్తుంది. ఈ నెల రేపు నెల ఇక అంతా ఇక బాధ. అంటే దీనికి అంటే కారణం ఏంటో మీకు తెలుసా అమ్మా? నాకు అన్నీ తెలుసు. ఏంటమ్మా కారణం ఏంటంటే? కారణం ఏముందండి, ఇప్పుడు ముసలోళ్ళకి అందరికీను జగన్ బాబు ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చేసి ఇవ్వకోకుండా ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు. ఏది చేసినా భగవంతుడు అంటూ ఆయన దగ్గర ఉంటే మాలాంటి ముసలోళ్ళం బతుకుతాం అంతే. అంతకు తప్పితే ఏం లేదు. అంటే అలా కదమ్మా, యాక్చువల్ గా ఇది ఇలా ఇవ్వడానికి కారణం ఎలక్షన్ కోడ్. అది మరి దానికోసం మీకు తెలుసా? ఎందుకంటే ఎలక్షన్లు ప్రకటించిన తర్వాత ఇవ్వకూడదని చెప్పారంట కదా. కాదమ్మా, అంటే ఇవ్వకూడదని చెప్పలేదు, వాలంటీర్లు విధుల్లో ఉండకూడదు అని అన్నారు. దాని మీద ఏదో కోర్టు మీద కేసు వేశారు. అలాంటిది ఎలక్షన్ కోడ్ అయితే డైరెక్షన్ ఇచ్చింది. మరి దాని వలన ఇలా జరుగుతుంది. అది ఎలక్షన్ కదా నాన్న. ఎలక్షన్ కి ఎవరు రానివ్వరు. వాళ్ళేంటి వీళ్ళేంటి ఎవరు రాకూడదు. మనం ఈ 2 నెలలు మనం తెచ్చుకుంటే ఏమైంది? కరెక్ట్గా తెచ్చుకోవాలంతే. అంటే వాలంటీర్లు లేనప్పుడు కూడా అప్పుడు పెన్షన్ తీసుకునేవారు కదమ్మా. అప్పుడు అమ్మో, అప్పుడు మరీ బాధ. బాధ. జగన్ బాబు వచ్చిన తర్వాత వాలంటీర్లు వచ్చిన తర్వాత ఇళ్ళకొచ్చి అన్ని కార్డులేంటి, ఆరోగ్యశ్రీ కార్డులేంటి, పెన్షన్లేంటి ఇళ్ళకొచ్చి ఇస్తున్నారు. అన్ని బాగానే చేస్తున్నారు నాన్న. వాళ్ళు మటుకు. మీరు ఒంటరి మహిళమ్మా? నేను ఒంటరి, నాకు ఎవరు లేరండి. నాకు ఏమైనా సాయం చేస్తే నేను బతుకుతాను. గవర్నమెంట్ పరంగా మరి మీకు ఇల్లు అలాంటివి ఏమి లేవు నాన్న. ఏమి రాలేదు నాన్న. నాకు ఏమి లేదు. నా కొడుకు చనిపోయాడు, 45 ఏళ్ళు. నన్ను ఇంట్లో నుంచి అందరూ పంపించేశారు. నాకు భర్త ఉన్నా లేనట్టే. రైల్వే జాబ్, నన్ను ఎవ్వరూ చూడలా. ఈ పెన్షన్ అడ్డు కట్టుకుంటాను. ఆళ్ళ డిస్ట్రిక్ట్ తిని ఇంట్లో ఉంటున్నాను. పెన్షన్ ఎంత తీసుకున్నారు? నేను 3000 తీసుకున్నాను. 3000. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే 4000 ఇస్తామంటున్నారు. అలాగే జగన్ గారు కూడా ఎక్కువ ఇస్తామని అంటున్నారు. ఏమోనయ్యా, ఎవరు వస్తే ఎవరు నమ్మచ్చు అంటారు ఇద్దరులోని? ఏమో, మనం దానికి ఏం చెప్తామండి, చెప్పండి. ఏమైనా కానివ్వండి, మీరు చంద్రబాబు నాయుడు రావటం కష్టం. కష్టమే. ఎందుకంటే ఇప్పుడు మొన్న 156 సీట్లు గెలిచాడు జగన్ బాబు. నాకు 151. ఇప్పుడు మా తగ్గితే ఒక 20 తగ్గుతాయి. అంతేగాని ఈసారి కూడా ఆయన రావులో మళ్ళీ వచ్చేసారి కూడా ఆయనే మంత్రిగా చేస్తాడు. అంటే ఏ విధంగా చెప్తున్నారమ్మా? నేను జ్యోతిష్కంగా చెప్తున్నాను. జ్యోతిష్యం తెలుసా మీకు? నేను చెప్తున్నాను. మా అమ్మగారు మీరు వీడియోలో చెప్పండి, ఎక్కడన్నా చెప్పండి, నాకు ఏ భయం లేదు. రావటం కష్టం. చంద్రబాబు నాయుడు గారు ఏమి అండి, ఎన్టీఆర్ వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు. అంత పాపం బాబు కొడుకే తిరుగుతున్నారు. అందుట్లో 4 పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి ఉంటే, బీజేపీ వీళ్ళందరూ, కాంగ్రెస్ వీళ్ళందరూ
ఏంటో పిచ్చగా కలుపుకుంటే ఏమవుతారండి? కలవలేదమ్మా, ఇప్పుడు కలుస్తారా? అందరూ కలుస్తారు, కలుస్తారా? అందరూ కలుస్తారు, అందరూ కలుస్తారు. ఈయన ఒక్కడే ఉండి పోటీ చేస్తున్నాడు. ఈయన ఒక్కరే అంటే కాదమ్మా, ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో బాగున్నాయి అన్నారు కదా, రేపు పొద్దున కూడా ఈ పథకాలు సాగితే వాలంటీర్ వ్యవస్థ కొనసాగితే బాగుంటుందని మీరు భావిస్తున్నామండి. లేకపోతే మాలంటే చచ్చిపోతామండి. ఇదిగో సంచులు పట్టుకొని రావాలి, అదిగో అది మా బతుకులు అంతే. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి వచ్చేస్తారు, ఏంటి వీళ్ళ కోసం వెళ్ళాలా అంటాడు రేపు. ఆయన గురించి నాకు తెలీదా? ఎలా తెలుసమ్మా? నాకు బాగా తెలుసు. ఎలాగంటారు? నేను ఎందుకంటే నన్ను తిట్టనే కొట్టనే, నేను పుట్టి కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి గారి అభిమాని, జగన్ బాబుకి తల్లి లాంటి దాన్ని. నాకు ఆ ప్రేమ నా కొడుకులాగా ఉంటాడని. నన్ను ఎక్కడన్నా చూడండి, నాకు మీ వీడియోని ఒక్కసారి జగన్ బాబుని నాకు చూపించండి. నాకు ప్రాణం. నన్ను ఎవరు కొట్టినా తిట్టినా ఇడిచినా పథకాలు కాదండి, లేదు లేదండి. ఆడల్లో ఒక పేదరికం తెలుసు, ఆడల్లో ఉందాతనం లేదు జగన్లో. ఉందాతనం లేదు, నేను మంత్రిని అన్న లేదు, అస్సలు లేదు. అదే రేపు చంద్రబాబు నాయుడు రాని మాలాంటి లైన్లో ఉంచండి అంటారు. తక్కువ కదండి అది. అంటే పేదరికం తెలియడం వల్ల అతను పేదలు అది చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అంటారా? తెలీదు, వాళ్ళు కమ్మారు కదండి, కమ్మారు కదా, వాళ్ళకి తెలీదు. నేను విజయవాడలో పుట్టి పెరిగాను. మా నాన్న రైల్వే జాబు, మా ఆయన రైల్వే జాబు. నేను నా కొడుకు ఇక్కడ ట్రాలీలు కట్టేవాడు, ఇక్కడికి వచ్చాను. నా కొడుకు చనిపోయాడు, ఇప్పుడు ఒంటరిగా బతుకుతున్నాను. మీరు ఏదన్నా సాయం చేస్తే జీవితాంతం మిమ్మల్ని మర్చిపోవడం. ఇప్పుడు మరి కాదు, మీకు అంటే పేదరికంతో ఉన్నారు కదా, మరి మొన్న ఈ స్థలాలు ఇస్తానన్నారు కదా జగన్ గారు, మరి దానికి ఏం పెట్టుకోలేదమ్మా? నాకు కళ్ళు కనపడవు నాన్న, ఎక్కడ వాలంటీర్కి చెప్పలేదా? చెప్పాలా? నీకు 65 ఏళ్ళు వచ్చినాయి అమ్మ, నీకు ఎవరు ఇస్తారని అన్నారు. ఏజ్ లిమిట్ దాటిపోతే ఎవరన్నారు? మీరు ఏ వీడియో నాకు తెలీదు, మాట్లాడేశాను. టీవీ అని నాకు కాదు. ఇప్పుడు జగన్ గారి పథకాలు ఏవేవి బాగున్నాయని మీ ఉద్దేశం? ఎలాంటి పథకాలు బాగున్నాయని మీ ఉద్దేశం? పేదోళ్ళకి ఇల్లు ఇస్తాం, మాలాంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తాం, పిల్లల్ని చదివిస్తాం, ఆడవాళ్ళకి 18,000 ఇవ్వటం, అన్నీ. ఇప్పుడు 1,00,000 రూపాయలు వాళ్ళు ఎప్పుడు చూడలే, ఇప్పుడు 1,00,000 చూస్తున్నారు. ఇప్పుడు బాగున్నారు. గొప్పవాళ్ళు అయిపోయినా పేదవాళ్ళు పడిపోద్ది. మామగారు నువ్వు ఎక్కడున్నా నేను చెప్పిన జ్యోతిష్కం 20 తగ్గినా 130 అయినా జగన్ బాబు గెలుస్తాడు. ఓకే, ఓటేస్తాను. నేను చచ్చిపోయేలోగా ఓటు మట్టుకు వేస్తాను. అందుకని నేను ఓటు రాయించుకున్నాను. ఓటు వచ్చి ఇక్కడ వేసి వెళ్తా. చంద్రబాబు గారు దీనికంటే మంచిగా ఇస్తానంటున్నారు కదా, మరి వాళ్ళకి పోయింది. మాకు రామారావు గారితోనే పోయింది, రామారావు గారితోనే అన్ని పోయినాయి. మాకు లేదండి, మాకు నేను వేయలేదండి ఎప్పుడు వేయలే. మా ఆయన తెలుగుదేశానికి అయితే నేను కాంగ్రెస్కి వేసేదాన్ని. నాకు ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం లేదా? రామారావు గారిని వెన్నుపోటు పడవలేదా? మా రామారావు గారిని పడవలేదా? ఆయన వెనకాల వచ్చిన వాళ్ళందరూ నందమూరి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఆయన కొడుకు ఆయన తిరుగుతున్నారు. ఎందుకు ఆరాటం? పోనీ ఎవరినో పెద్ద నాన్నను తీసుకొచ్చి పెట్టు, అంతేనా? ఇప్పుడు ఎన్టీఆర్ తరఫున ఎవరైనా తీసుకురా, గెలుస్తాడు. అంతేగాని నాదే ఇంకా నేను చెయ్యాలంటే అవదయ్యా. వాళ్ళ అబ్బాయి పరిస్థితి ఏంటమ్మా? లోకేష్ గారు అతను కూడా కష్టపడుతున్నాడు కదా. కష్టపడినా ఆయనకంత ఇది లేదు. వీళ్ళకి రెడ్లు కదా, పుట్టకతో వచ్చిందండి. నేను దేనికైనా సమర్థులు. జగన్మోహన్, ఆడ నాన్న, ఆడ తాత, ఆడ చెల్లి, ఆడ కుటుంబం వచ్చారు, చేస్తున్నారు.
ఖచ్చితంగా ఈసారి జగనే వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అమ్మమ్మ ఆయన గురించి నాకు చెప్పమాకండి. ఏమా నాకు అస్సలు ఇష్టం ఉండదు ఆయన పద్ధతి. ఎందుక పాపం విజయనగరం పిల్లని చేసుకుని వదిలేశాడు. ఆ అమ్మాయిని ఎవరినో చేసుకుని 2 పిల్లలు, పెద్ద పెద్ద పిల్లలు, ఆమెను వదిలేశాడు. ఇంగ్లీష్ అమ్మాయిని చేసుకున్నాడు, ఆమెను వదిలేశాడు. ఏంటో ఎగురుతున్నాడు, పాకులాడుతున్నాడు. సరేనమ్మా 10 సీట్లు ఇచ్చాడు అత్తగా, 10 సీట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అందులో ఎన్ని గెలుస్తాడు? పోనీ ఆయన ఏకంగా నుంచున్నాడా? ఏమండి 1-2 గెలుస్తాడేమో. వాళ్ళ అన్నయ్య, మన నాగబాబు, ఈయన ముగ్గురు కలిసి నుంచుంటే కొన్ని సగమన్నగా లాక్కొస్తారు. ఈయనేం ఒక్కడే వచ్చేది అంత లేదు. ఏమి కలిసినండి? చిరంజీవి కన్నా గొప్పోడా? ఆయన నిదానం, ఆయన మాట, ఆయన పద్ధతి. నాగబాబు ఆ కుటుంబంలోని పుట్టడమే తప్పుగా పుట్టాడు. ఏమండి జీవితం అయినా పాపం వాళ్ళు బాధపడతారు కదండి. చెప్పండి, వాళ్ళు ఆడవాళ్ళే కదా. ఆ పిల్లలకి ఏమని చెప్తారు? అది చెప్పండి. ఏమన్నా పవన్ బాబు ఏమన్నా అనుకొని వదలనా. ఆ సినిమాలు బాగుంటాయి. రాజకీయంలోకి వచ్చి అన్ని పోగొట్టుకున్నాడు. పొరుగు లేదు, నాకు నచ్చల. అంతేగాని అన్నదమ్ముల్ని పెట్టుకొని ఉంచోవాలి, అప్పుడు ఆయన గెలిచేవాడు. అంతేగాని చూడయ్య, అంత పేరున్న చిరంజీవే 16 సీట్లనే గెలిచాడు. 18. ఆయన కన్నా గొప్పడు ఆయన. ఒక 5-6. అదేంటమ్మా, ఆయన కష్టపడి గెలిచే వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇచ్చామని అంటున్నారు. సరే, ఆడ అదృష్టం అది. మా ఉంటే ఒక 10 అన్న గెలుస్తాడో లేదో నాకు నమ్మకం లేదు. పిఠాపురంలో ఇప్పుడు మీరు అంటే విజయవాడ అవన్నీ అన్నారు కదా, విజయవాడ నుంచి బెల్ట్ అంతా మీకు తెలుసు కాబట్టి మా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? గెలుస్తారనుకుంటున్నారా? లేదండి, మా విజయవాడలో గెలవడం. విజయవాడ కాదు, పిఠాపురం లేదు, గెలవరా? కాకినాడలో నుంచుంటున్నాడుగా, గాజు అక్కడ గెలిచాడమ్మా. గెలవాలి, ఇక్కడ గెలవాలి. అప్పుడు పరిస్థితులు వేరు కదమ్మా. అంటే అప్పుడు తెలుగుదేశం, జనసేన ఇవన్నీ వేరుగా పోటీ చేశాయి కదా. ఇప్పుడు అన్ని కలవబట్టి ఆయన గెలవడం. అన్ని కలిసాయి కాబట్టి గెలవడం. ఒంటరిగా పోటీ చేసే ఓకే, గెలిచి ఉండేవాడు, గెలుస్తాడు. అంతే అంతే. ఇవన్నీ అన్ని వేసుకొని నేనే మంత్రి అవ్వాలని చంద్రబాబు నాయుడు అప్పుడు వీళ్ళందరూ పక్కన నెట్టేస్తాడు. ఇప్పుడు జగన్ గారు కలిసారనుకో అమ్మా, ఏమంటారు మీరు? ఏం చెప్తారా ఆయనకి? ఒకవేళ జగన్ గారిని కలిసే అవకాశం మీకు వచ్చింది అనుకో అమ్మా, కొడుకు లాంటి వ్యక్తి అన్నారు ఇందాక, ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాను, ఆయన చేతిలో చచ్చిపోతాను అంతే. నాకు ఆ కోరిక ఉంది, జగన్ గారి చేతుల్లో రోజులు ఉండాలి అంతే. అవునా? అంతే. ఎందుకమ్మా అంత అభిమానం ఎందుకు మీకు జగన్ గారి మీద? నా కొడుకు అట్లాగే ఉంటాడు నాన్న. నా కొడుకుని చూపిస్తున్నా, చూపించమ్మా. ఉన్నదా ఫోటో? చూపించండి. నా కొడుకు గాజు వాటిలో కాలు పెట్టేవాడు. ఓకే, ఆటో యాక్సిడెంట్ లో చనిపోయారమ్మా? హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారా? ఓకే ఓకే. ఎంతకాలం అయిందమ్మా చనిపోయి? 3 సంవత్సరాలు. ఓకే, అప్పటి నుంచి మీరు ఒంటరిగా జీవిస్తున్నారా? ఆహా, అవునమ్మా. ఓకే ఓకే ఓకే. ఏదమ్మా మీ అబ్బాయికి ఫోటో చూపించండి. ఓ, ఆయనలాగా ఉండేవారని అభిమానం కూడా. అలాగే అలాగే ఈ పెన్షన్లు ఇవన్నీ ఇస్తున్నారు కదా, దాని మీద కూడా అంతేనా మీకు? జగన్ గారు కనిపించగానే నీ పెద్ద కొడుకు అనేవాడు. పెద్ద కొడుకు అట్లాగే ఉండేవాడు. సో జగన్ గారి చేతుల్లో చనిపోవాలంటే మీ కోరిక అంతేనా? అయ్యా మీకు తెలిస్తే
మా అమ్మగారికి ఏమన్నా సాయం చేయమని చెప్పండి. అలాగే అమ్మా, అలాగే అమ్మా. ఈ వీడియో అక్కడ వరకు వెళ్ళేటట్టు మేము చేస్తాం తప్పకుండా. మీరు కూడా ఏదన్నా సాయం చేసి అలాగే, పెట్టి అలాగే. చేయండి. నేను ఇక్కడ ఉంటున్నాను. నా ఎక్కడ ఇలా పట్టుకుంటా. శ్రీనగరం ఆంజనేయ స్వామి హైవే రోడ్డు ఆంజనేయ స్వామి గుడి కాడ నుంచి నూకాడమ్మ గుడి దగ్గర అద్దెకి 4000 ఇవి వేసి చర్చికి వెళ్తాడు బియ్యం వేస్తుంటే తింటున్నాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.